సుషుమ్నలో నుంచి వెళ్ళేటువంటి దారి, ఆ దారి మొత్తం అన్ని దారులు లైట్లు పడతాయి. లోపల కటిక చీకటి అయినా దివ్యమైన వెలుగుట. అందుకని చచ్చేవాడు ఇట్లా కళ్ళు తెరుస్తారట. మీరు వెళ్ళి చూడమన్నారు, మా గురుగారు మాకు ఇట్లాగే చెప్పేవాడు మాట. మిమ్మల్ని ఎక్కడికి పంపించడంలో మీరు ఎక్కడికి వెళ్ళలేదు, కానీ మామూలు వాడి కళ్ళు ఇట్లా ఉంటే చచ్చేవాడి కళ్ళు ఇట్లా వస్తాయిట వాడి కళ్ళు. అప్పటి అంటే వాడు అనుకుంటున్నాడు నేను బాగా చూస్తున్నాను, లోపల వాడికి చాలా విశాలంగా దారులు కనపడుతూ ఉంటాయి. వాడు అక్కడ చూస్తుంటాడు, ఇక్కడ కళ్ళు తెరుస్తాడు, బాగా పెద్దవిగా కళ్ళు తెరుస్తాడు. చచ్చేవాడు కళ్ళు అలా ఉంటాయి. ఉండడానికి అర్థం ఇదిట, వాడు వెతుక్కుంటూ ఉంటాడట. ఆ సుషుమ్న అనేటువంటి ఆ వే వాడికి చాలా క్లియర్ గా కనపడుతుంది. ఏ దారిలో పోయినా పడిపో, అన్ని దారులు వాడి దారి కనపడుతూ ఉంటుంది. పాపం వాడిని తరుముతోంది, పాపం కదా తరుముతోంది. ఆ పాపం తరిమేవాడు అదో భాగం దారులు వెతుక్కుంటాడు. వాడికి పుణ్యం తరిమేవాడు ఊర్ధ్వ భాగం దారులు వెతుక్కుంటాడు. మొత్తం 101 నాడులు వాడికి దారులు హాయిగా కనపడుతూ ఉంటాయి. వాడి అందరికి దారి అందరికి కనపడుతుంది. వాడు వెడతాడు. ఇప్పుడు 4 రోడ్లు కనపడుతున్నాయి, 5 రోడ్లు ఉన్నాయి ఒక చోట. మనం సెంటర్ లో నుంచున్నాం, అన్ని దారులకి లైట్లు ఉన్నాయి, అన్ని దారులు వేలు కనపడుతున్నాయి మనకి. వెనక నుంచే నన్ను ఎవడో తరిమాడు అనుకో, వాడిని తప్పించుకోవడానికి నేను ముందుకెళ్ళాలి. నా వెనక నుంచి నన్ను తరిమేవాడు ఎవడు? నేను చేసిన పాపపుణ్య కర్మ. నా కర్మ ఎటు తరుగుతుందో నేను ఆధారపడిపోతాను కదా. నా కర్మ ఎటు తరుగుతుందో, నేను బతుకున్నాడు, నేను ఏం కర్మ చేశానో నాకు తెలియదు కదా. నేను ఇక్కడ విరవీరాని ప్రయోజనం ఏం లేదు. నేను చేసిన ప్రతి పైసా చిట్ట రాజు పెట్టుకున్నాను కదా, నా వెనకనే ఉందా. ఎక్కడుంది? అదే నన్ను తరుగుతోంది. మృత్యు ఎక్కడుంది? మృత్యుదేవత ఎక్కడి నుంచో రాదు, నా వీపు మీదే ఉంది. నీ వీపు మీదే ఉంది నీకెట్టా తెలుసు అంటే, నా తాను కొలిచేటప్పుడు తానులో గుడ్డాయి. ఇక్కడి నుంచి గజం వాడు కొంత పెట్టి కొలిచాడు. నేను షాపు వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు 5 గజాలు 6 గజాలు ఇవ్వమన్నాను. 1 గజం 2 గజాలు 3 గజాలు 6 గజాలు అయిపోయింది. ఏం చేశాడు? పచ్చిగా కట్ చేశాడు. ఇప్పుడు దీనికి మొదలు, దీనికి చివర. ఇప్పుడు దీని పేరు ఏమిటి? చీర. చీర అనే పేరు అప్పుడు పెట్టాల, మొదలు చివర పెట్టాడు. నా మొదలు నేను పుట్టినరోజు, నా తల్లి కడుపులో నుంచి నేను బయటకు వచ్చిన రోజు నా మొదలు. నా చివర నా మృత్యుదేవత. మరి అది ఎక్కడ ఉండాలి చెప్పండి? నా వీపు మీద ఉండాలి కదా. అది రోజు నా వీపు మీద ఉంటుంది. అందుకే మనం ఎవరికైనా పెద్దవాళ్ళకి దండం పెట్టంగానే వాళ్ళు వీపు మీద చెయ్యి పెట్టి కలుపుతారు. ఎవరికైనా బాధ కలిగితే మనం వీపు మీద ఇట్లా ఇట్లా అంటాం. ఎందుకంటున్నాం? నీ మృత్యువు రాకుండా ఇక్కడ నేను అండగా ఉండాలి. ఎవరికైనా బాధతో ఉన్నవాడేమో ఎక్కడ ముట్టుకుంటాం మనం? వీపునే. వీపునే ఎందుకు ముట్టుకోవాలి? నీ మృత్యువు నిన్ను చంపకుండా నేను ఇక్కడ అడ్డం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మృత్యు ఉంది, ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఇక్కడ వీడు ఉన్నాడు, వీడి వెనక ఇక్కడ మృత్యు ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ చేయి పెట్టాను. ఈ మృత్యువు వీడి దగ్గర నుంచి ఇక్కడికి వస్తే కానీ వీడు చావడు. ఇప్పుడు నా చెయ్యి ఏం చేస్తోంది? దాన్ని రానివ్వటల. వీపు మీద మనం చేయి పెట్టేది అందుకు ప్రతివాడికి. ఇట్లా వీపు తట్టేది ఎందుకోసం అని, ఎందుకు తడుతున్నారో మనకే తెలియదు, కానీ తడుతూనే ఉన్నాం. కష్టపడిన పెద్దవాడికి కష్టం అంటే చావు ఒక్కటే కష్టం, ఇంకా వేరే బాధలే లేవు జీవుడికి. ఊరికి అన్ని బాధలు అనుకుంటాడు, కానీ నిజంగా అసలు వాడికి ఏం బాధ లేదు. నువ్వు సృష్టించుకున్న బాధలే అన్ని. ఏం సృష్టించుకున్నాడు? డబ్బులు కావాలని వీడే సృష్టించుకున్నాడు. ఒక్కసారి వెనక్కి నీకు ఆలోచించండి. నాకు సంతృప్తి లేక నేను బాధపడుతున్నాను, కానీ నేను లేక ఎవడూ బాధపడటం లేదు. ఉన్నదాంట్లో తృప్తి పెట్టడం వాడికి నచ్చటం. ఎందుకు నచ్చటం లేదంటే జగత్తులో చాలా ఉన్నాయి, అవన్నీ గ్రాప్ చేసుకోవాలనే కోరిక నాకు జన్మల నుంచి నా వెంటబడి వస్తున్నది. ప్రపంచంలో వాళ్ళందరి ఇళ్ళు నాకే కావాలి, ఆ అందరి కార్లు నాకే కావాలి.
అలాంటి ఆలోచన నాకుంది. ఆ మృత్యువు నన్ను తరుగుతుందమ్మా, నా ముందుకు వచ్చేస్తుంది. ఆఖరణ మనం చూసేది మృత్యువునే. దాని తర్వాత ఇంకెవరు మనకు కనపడదు. అంటే ఇంకెవరిని కనబడేటువంటి శక్తి మనం పోగొట్టుకుంటాం. మన ఇంద్రియ జ్ఞానం అంతా ముందే వెళ్ళిపోయింది, మనస్సులో చేరింది, మనసు ప్రాణంలో చేరింది. ఇదంతా ఈ వెలుతురులో, ఈ దీపాల వెలుగులో పెద్ద వెలుగు, కావలసినంత వెలుగు అది. అంటే దారులు శుభ్రంగా కనపడుతూ ఉంటాయి. అందుకే వాడు అంత పెద్ద కళ్ళు పెట్టుకుని చూస్తాడు. అందులో నుంచి ఉపాసన చేసిన వాడికి ఉపాసన ఎందుకు చేయమంటున్నాడు అంటే, ఎవరైతే ఈ సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసన ఉపాసన కోరికల కోసం నేను పూజలు చేసిన వాడికి కాదు. పూజలు చేసిన వాడు చాలా నిరర్థకం అని చెబుతున్నారు. ఎందుకంటే ఆపరేషన్కి పోతూ నాకు హోమియో మందు చిన్న పిల్స్తో తగ్గుతుంది రండి రోగం అంటున్న వాడెంతో వీడంతా. హోమియో మందు నేను తక్కువ చేశాను అనుకోవకండి. ఏదో ఒక మాత్రతో రోగం తగ్గచ్చు, తగ్గదని చెప్పడం లేదు. కానీ ఆపరేషన్ చేస్తే పోవలసిన రోగం మాత్రం మాత్రతో తగ్గదు. తగ్గితే డాక్టర్ నీకు ఆపరేషన్ అయితే చెయ్యడు. వాడు మాత్రలో ఇచ్చి నీకు రోగం పోగొడతాడు. మాత్రలతో తగ్గే రోగం ఉంటే అదే ఇచ్చి పోగొడతాడు. కానీ ఎందుకు వాడు పోస్తాడమ్మా? నేను పోయాలి, వాడికి ఏమన్నా ఇష్టమా? అసలు ఇష్టం లేదు. అలాగా వీడు ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఉపాసకుడికి, ఉపాసన అంటే బ్రహ్మోపాసన చేసిన వాడిని మాత్రమే ఉపాసకుడు అనాలి. మిగిలిన వాళ్ళందరూ 24 గంటలు నేను పూజ చేస్తానంటే నేను పూజ చేసి ఏమడుగుతున్నావు? ఆఫ్టర్లో ఏమడుగుతున్నావు? నా ముగ్గురు ప్రమోషన్, మా పిల్లలకు మంచి సంబంధం లేదు, మా అమ్మాయి కాపురం సుఖంగా ఉంది. మీ అమ్మాయి సుఖం పుణ్యం తెచ్చుకుంటే దాని కాపురం సుఖంగానే ఉంటుంది. అది తెచ్చుకోకపోతే నువ్వేం చేసినా సుఖంగా ఉండదు కదా. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటంలే. గురుదేవుడు అంటారు, ఏదైనా ప్రపంచంలో ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి www ఒకటి పారేసి గూగుల్లో నువ్వు సెర్చ్ చేసుకుంటావు. నీ ఇష్టం వచ్చిన దాన్ని నువ్వు ఇప్పుడు వెతుక్కొని నువ్వు తెలుసుకోగలవు. దాని గురించి, నిన్ను గురించి నువ్వు తెలుసుకో అన్నానంటే ఎక్కడ సెర్చ్ చేస్తావు? వచ్చి ఏ గూగుల్లో నిన్ను గురించి దొరకదు. నిన్ను గురించి చెప్పగలవాడు నీ గురువు ఒక్కడే. గూగుల్లో సెర్చ్ చేస్తే నిన్ను గురించి జవాబు చెప్పదు. ప్రపంచంలో అన్నింటి గురించి చెప్పగలదు. నిన్ను గురించి చెప్పడం దానికి రాదు. నిన్ను గురించి చెప్పగలవాడు నీ గురువు ఒక్కడే. ఎందుకంటే వాడికి నీ గురించి తెలుసు కాబట్టి. వాడికి నీ గురించి తెలుసు, నువ్వు ఊహించే ప్రపంచం గురించి తెలుసు. అటువంటి వాడి దగ్గరికే నువ్వు వెళ్ళు, వాడే చెబుతాడు. ఇప్పుడు నీ మృత్యువు నిన్ను తరుముతూ ఉంటే ఉపాసకుడికి సుషుమ్న అనేటువంటి నాడి చక్కగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే, వాడు ముందు నుంచే సుషుమ్నలో నుంచి వెళ్ళి సహస్రారానికి వెళ్ళే అలవాటు చేసుకున్నాడు. అది సాధన. వాడు ఇలా చేసుకున్నాడు. వాడు జాగ్రత్త అవస్థలో ఒక ధ్యానం అనేటువంటి ఒక పద్ధతి, ఒక దాన్ని అవలంబించి సుషుమ్న అనేటువంటి ఒక నాడిని వెతుక్కుని, ఈ 101 నాడులు కనపడతాయి కదా, ఆ నాడిలో నుంచి సహస్రారానికి వెళ్ళటం అనేటువంటిది ప్రాక్టీస్ చేశాడు. దానివల్ల వాడికి ఉపాసన చేసినందువల్ల వాడికి పుణ్యం కలిసింది. ఆ పుణ్యం కూడా వీడిని నెట్టుతోంది. పాపం ఎట్లా వీడిని నెట్టిందో పుణ్యం కూడా వీడిని అలాగే నెడుతోంది. వీడికి అదే కనపడుతోంది. ఎందుకంటే నాకు రోజు వెళ్ళే దారే నాకు ఈజీగా వెళ్ళగలను, కానీ కొత్త దారి నాకు వెళ్ళమంటే చాలా కష్టం. అవి కూడా నాకు కొత్త దారులు కావు. నేను ఇంతకుముందు ఆ దారులలోనే వెళ్ళొచ్చాను. ఇప్పుడు కదా నేను ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత కదా నాకు ఈ దారి తెలిసింది. ఈ గురువు అనేవాడు ఒకటి దొరికి, ఈ సుషుమ్న అనేది ఒకటి నాలో ఉందని చెప్పి, ఈ సుషుమ్న ద్వారా నన్ను ప్రయాణం ఇప్పుడు చావు ఎక్కడ జరుగుతుంది చూడండి, ఆలోచించండి. బయటనా లోపల? ప్రాణం పోయింది అంటున్నామే, ప్రాణం ఎక్కడికి పోయింది? లోపలికి పోయింది, బయటికి పోరా. ఈ లోపలికి వెళ్ళింది. దీర్ఘ శ్వాస తీసుకుంటున్నాడు వాడు. దీర్ఘ శ్వాస తీసుకున్నాడు అంటే ఆ దీర్ఘ శ్వాస ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి బయటకు? సుషుమ్నలో నుంచి వెళ్ళి బ్రహ్మరంధ్రంలోకి చేరుకుంటుంది.
ఉపాసకుడు బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుంటుంది. అది ఆ పవర్కి ఇది చీరిపోతుంది. ఇది చీరిపోగానే వాడి ప్రాణ ఉత్క్రమణ ఈ ఆకాశంలో ఇది సూర్యరశ్మి ఇక్కడ కలుస్తుంది. ఈ సూర్యరశ్మి కిరణాల ద్వారా ఇంకా వాడికి ఏవైనా కొన్ని వాసనలు మిగిలి ఉంటే సూర్యమండలంలో నుంచి వాడు వెళతాడు. సూర్యమండలంలోంచి వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు, వీడికి ఒక్కడికే సాధ్యమవుతుంది. ఇంకా మిగిలిన వాసనలు ఉంటే ఒకవేళ అవి ఇక్కడ వేయించబడతాయి. మరి సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్ళాలి. అక్కడి నుంచి వాడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. వాడి పుణ్యం అక్కడి దాకా తరుగుతుంది. ఇక్కడి నుంచి ఒక తుపాకీ గుండుని భేదించి కుడితే దాని శక్తి ఎంతవరకు ఉందంటే లక్ష్యాన్ని భేదించే వరకు ఉంది. ఈ సాధకుడికి ఉపాసన చేసిన వాడికి ఈ బలం ఎక్కడికి తీసుకెళ్తుందంటే అది బ్రహ్మలోకాని వరకు తీసుకెళ్తుంది. బ్రహ్మలోకంలో బ్రహ్మ ఎప్పుడో పోవాలి కదా, ఈ 100 సంవత్సరాల బ్రహ్మ జీవితం అయిపోయినాక వాడు పోతాడు కదా. ఆ పోయేటప్పుడు బ్రహ్మతో పాటు వాడు ముక్తిని పొందుతాడు. ఉపాసకుడికి ఆ లాభం ఉంది. అందుకని సర్వ బ్రహ్మోపాసనం నిర్గుణ బ్రహ్మోపాసనం ఉపాసన చేయమన్నాడు. లేదండి నేను ఇక్కడ ఉండగానే నేను ఇవన్నీ తెలుసుకుని జీవన్ముక్తుని అయిపోతాను, మరీ మంచిది నాయన, నీకు అసలు ప్రాణం పోయే పనే లేదు, అప్పుడు ఏమికుండా పగిలిపోవడం, గోదావరిలో కలిసిపోవడం. ఇది యోగము అన్నాడు. యోగము అంటే కలపటము. ఎవరితో కలపాలి? పరిమితమైనటువంటి జీవుణ్ణి అపరిమితమైన బ్రహ్మములో కలుపుతున్నావు. కలిపితే ఏమైపోతావు? నువ్వు బ్రహ్మమే అయిపోతావు. అస్మాత్ ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే, నువ్వెవరో ఏం తెలుసుకోవాలి? నేను ముందు ఆరోగ్యవంతుణ్ణి, నాకు కొత్తగా రోగం వచ్చింది, అట్లా ముందు నేను సచ్చిదానందమైన బ్రహ్మమును, నాకు కొత్తగా ఈ జీవత్వం వచ్చింది. ఇక్కడ ముందు నువ్వు బాగా గట్టిగా ఫౌండేషన్ వేస్తావు. జీవత్వం నీకు ఆగంతుకం, బ్రహ్మత్వం నీ సహజం. అట్లా ఈ జగద్రూపం అంతా దానికి ఆగంతుకం. సహజంగా అది బ్రహ్మస్వరూపం. నేను వ్యష్టిని, అది సమిష్టి. పరిమితమైన దాంట్లో ఉన్నా కాబట్టి నేను వ్యష్టిగా ఉన్నాను, అపరిమితమై ఉన్నది కాబట్టి అది సమిష్టిగా ఉంది. నా వ్యష్టిని సమిష్టిలో కలపడం నేను చేసేటువంటి యోగం. అంటే నేనేం చెయ్యాలి? నా దేహము, నా జీవము, నేను భావన ఇది కదా నాకుంది, ఈ భావనని నేను తీసేసుకున్నా, ఆపరేషన్ చేసుకున్నా. ఇంకా ఉన్నది అందులో కలవడానికి ఏముంది? నా దగ్గర ఇక్కడ స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి, ఈ బాటిల్లో కూడా స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి. ఈ 2 నీళ్లు కలిపితే ఇంతవరకు ఈ బాటిల్లోవి, ఇంతవరకు ఈ బాటిల్లోవి అని నువ్వు కనుక్కోవడానికి వీలుగా ఉంటాయా? ఉండవు. ఇవి మురిగి నీళ్లు, ఇవి స్వచ్ఛమైన నీళ్లు. ఇప్పుడు ఇవి ఇందులో పోసాను, 2 కలిసి మురికి అయిపోయింది. ఈ మురికి నీళ్లు ఇంతవరకు నేను మురికి, ఇంతవరకు ఈ స్వచ్ఛం అని చెప్పం, దీన్ని కూడా మురికి చేస్తాం. ఇవి స్వచ్ఛమైన నీళ్ళు అయితే ఈ స్వచ్ఛమైన నీళ్లలో పోసేస్తే ఇవి 2 కలిసిపోతాయి. జగత్ అనేది స్వచ్ఛమైన నీరు, ఎప్పుడు మురికి పట్టలేదు. ఎందుకని? దానికి సంసార కాంక్ష లేదు, నీకు సంసార కాంక్ష ఉంది. ఆలోచించు. చెట్టు ఎప్పుడు నాకు ఇంత కావాలి, నేను ఇన్ని కాయలు కాయాలి, నా గాలి ఇంతమందికి పంచి పెట్టాలి, నేను కాబట్టి నీకు గాలి ఇస్తున్నాను, నేను కాబట్టి నీకు పండ్లు ఇస్తున్నాను అని చెట్టు ఒక్కరోజు కూడా అనుకోదు. నది ఒక్కరోజు కూడా ఈ నీళ్లు నేను నా కోసమే తయారు చేసుకున్నాను, మీరెవ్వరూ ముట్టుకోకూడదు, మీరు పొలాలకు పెట్టకూడదు, మీరు మంచినీళ్ళు తాగకూడదు అని నది ఏ రోజు నది. మనము నేను కాబట్టి నీకు అన్నం పెట్టాను, ఎవరన్నా పెడతాడా? నేను కూడా అన్నం పెట్టా అంటున్నాను. అది దాని అన్నం కాకపోతే నువ్వు పెట్టలేవు.
పైగా నువ్వెక్కడి నుంచో తీసుకొచ్చి అన్నం పెట్టలేదు, ఎవడో రైతు పండించాడు. ఏమిటి అందులో నీది ఒకసారి ఆలోచించు. నాదేం లేదు. అయితే నేనేం చేశాను, కష్టం చేశాను. బియ్యం పోసుకున్నాను, కడిగాను కదా, అన్నం వండాను, ఒకసారి కలియబెట్టాను. ఎందుకంటే కలియబెట్టకపోతే నాన్న భయపడుతుందో, మరి అది మెత్తగా అయిపోతుందో నాకు తెలియదు. అట్లాంటి పని ఏదన్నా నేను చేసి ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ అంత పని చేసి నేను కాక ఇంత గొప్ప పని చేశానని నేను చెప్పుకోనా? అన్ని కాయలు ఇచ్చి అంతమంది కడుపు నింపిన ఆ చెట్టు ఒక్కరోజు కూడా నేను ఇన్ని పళ్ళు కాశానని కానీ, ఇంతమంది ఆకలి తీర్చానని కానీ, దీనికోసం నాకు 10 రూపాయలు వాళ్ళు ఇచ్చారని కానీ అది అడగటం లేదే. జగత్ ఎంత స్వచ్ఛమైందని అందుకు చెప్తున్నాను. మీకు అడుగుతున్నాను, నువ్వు గొప్పవాడిగా అడగనట్టు. మరి నీలాంటిదే అది కూడా. దానికి ప్రాణం ఉంది, దానికి రీప్రొడక్షన్ ఉంది, ఉందా లేదా? దానికి రక్షణ ఉంది. నీకు ఎక్స్ట్రా ఏముంది నాకు చెప్పుకుంటా? ఏం లేదు. ఏమీ లేకుండా విర్రవిగడమే నీ గొప్పతనం. నీకేమీ లేదు, లేదని కనుక్కోకుండా భగవంతుడు చేసిన పొరపాటు పని ఏమిటంటే నీకు బుద్ధి అనేది ఒకటి ఎక్కువ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఒరే ఈ బుద్ధి ద్వారా విచారణ చేసి నన్ను తెలుసుకోరా, 10 మందిని తెలియజెప్పరా అని నీకు ఇస్తే నువ్వు విర్రవీగుతున్నావే. అసలు ఆలోచన ఉందా? అట్లా విర్రవీగినన్నాళ్ళు నీవు మురికి నీళ్ళవే. ఇప్పుడు ఇవి ఇందులో పోసాను, 2 కలిసి మురికి అయిపోయింది. ఈ మురికి నీళ్లు ఇంతవరకు నేను మురికి, ఇంతవరకు ఈ స్వచ్ఛం అని చెప్పు, దీన్ని కూడా మురికి చేస్తాను. ఇవి స్వచ్ఛమైన నీళ్ళు అయితే ఈ స్వచ్ఛమైన నీళ్లలో పోసేస్తే ఇవి 2 కలిసిపోతాయి. జగత్ అనేది స్వచ్ఛమైన నీరు, ఎప్పుడు మురికి పట్టలేదు. ఎందుకని? దానికి సంసార కాంక్ష లేదు. నీకు సంసార కాంక్ష ఉంది. ఆలోచించు. చెట్టు ఎప్పుడు నాకు ఇంత కావాలి, నేను ఇన్ని కాయలు కాయాలి, నా గాలి ఇంతమందికి పంచి పెట్టాలి, నేను కాబట్టి నీకు గాలి ఇస్తున్నాను, నేను కాబట్టి నీకు పండ్లు ఇస్తున్నాను అని చెట్టు ఒక్కరోజు కూడా అనుకోదు. నది ఒక్కరోజు కూడా ఈ నీళ్లు నేను నా కోసమే తయారు చేసుకున్నాను, మీరెవ్వరు ముట్టుకోకూడదు, మీరు పొలాలకు పెట్టకూడదు, మీరు మంచినీళ్ళు తాగకూడదు అని నది ఏ రోజునూ నలేదు. మనము నేను కాబట్టి నీకు అన్నం పెట్టాను, ఎవరన్నా పెడతాడా? నేనుగా అన్నం పెట్టి అంటున్నాను. అది దాని అన్నం కాకపోతే నువ్వు పెట్టలేవు. పైగా నువ్వెక్కడి నుంచో తీసుకొచ్చి అన్నం పెట్టలేదు, ఎవడో రైతు పండించాడు. ఏమిటి అందులో నీది ఒకసారి ఆలోచించు. నాదేం లేదు. అయితే నేనేం చేశాను, కష్టం చేశాను. బియ్యం పోసుకున్నాను, కడిగాను కదా, అన్నం వండాను, ఒకసారి కలియబెట్టాను. ఎందుకంటే కలియబెట్టకపోతే నాన్న భయపడుతుందో, మరి అది మెత్తగా అయిపోతుందో నాకు తెలియదు. అట్లాంటి పని ఏదన్నా నేను చేసి ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ అంత పని చేసి నేను కాక ఇంత గొప్ప పని చేశానని నేను చెప్పుకోనా? అన్ని కాయలు ఇచ్చి అంతమంది కడుపు నింపిన ఆ చెట్టు ఒక్కరోజు కూడా నేను ఇన్ని పళ్ళు కాశానని కానీ, ఇంతమంది ఆకలి తీర్చానని కానీ, దీనికోసం నాకు 10 రూపాయలు వాళ్ళు ఇచ్చారని కానీ అది అడగటం లేదే. జగత్ ఎంత స్వచ్ఛమైందని అందుకు చెప్తున్నాను. మీకు అడుగుతున్నాను, నువ్వు గొప్పవాడిగా అడగనట్టు. మరి నీలాంటిదే అది కూడా. దానికి ప్రాణం ఉంది, దానికి రీప్రొడక్షన్ ఉంది, ఉందా లేదా? దానికి రక్షణ ఉంది. నీకు ఎక్స్ట్రా ఏముంది నాకు చెప్పుకుంటా? ఏం లేదు. ఏమీ లేకుండా విర్రవిగడమే నీ గొప్పతనం. నీకేమీ లేదు, లేదని కనుక్కోకుండా భగవంతుడు చేసిన పొరపాటు పని ఏమిటంటే నీకు బుద్ధి అనేది ఒకటి ఎక్కువ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఒరే ఈ బుద్ధి ద్వారా విచారణ చేసి నన్ను తెలుసుకోరా, 10 మందిని తెలియజెప్పరా అని నీకు ఇస్తే నువ్వు విర్రవీగుతున్నావే. అసలు ఆలోచన ఉందా?
అట్లా విర్రవీగినన్నాళ్ళు నీవు మురికి నీళ్ళ పని ఏమిటంటే నీకు బుద్ధి అనేది ఒకటి ఎక్కువ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఒరే ఈ బుద్ధి ద్వారా విచారణ చేసి నన్ను తెలుసుకోరా 10 మందిని తెలియజెప్పరా అని నీకు ఇస్తే నువ్వు విర్రవీగుతున్నావని అసలు ఆలోచన ఉందా? అట్లా విర్రవీగినన్నాళ్ళు నీవు మురికి నీళ్ళవే ఇంకా ఏం అక్కర్లేదు. నీ నీళ్లు